भारतीय राष्ट्र समिति बीआरएस के वर्किंग सदर के.टी. रामाराव ने तेलंगाना में ऑटो ड्राइवर्स और यूनियन कायदीन की मुबैना बड़े पैमाने पर गिरफ्तारियों की सख्त मजम्मत की। उन्होंने कांग्रेस हुकूमत के इस इक़दाम को गैर जमहूरी और जाबिराना करार दिया। केटीआर ने इल्ज़ाम लगाया कि इंतखाबी वादों पर अमल दरामद के मुतालिबे पर होने वाले असम्बली घेराव को रोकने के लिए हज़ारों ऑटो ड्राइवर्स को हिरासत में लिया गया। उन्होंने तमाम गिरफ्तार ड्राइवरों और यूनियन कायदीन कोई फौरी रिहाई का मुतालबा करते हुए कहा है कि हुकूमत को वादे पूरे करने चाहिए, न कि इख्तिलाफ राय को दबाना चाहिए। మోటార్ కార్మికులకు సంక్షేమ బోర్డు వెంటనే ఇవ్వాలి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇవ్వాలి మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతున్న వారికి 6,000 ప్రతి ఇవ్వాలి ఆటో మోటార్ కార్మికుల ఐక్యత మోటార్ కార్మికుల ఐక్యత కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వం నశించాలి। పైన 3 నెలల క్రితమే పార్లమెంట్ ఎన్నికలప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల ముందు మేము వెంటనే ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తాము, ఒక ఓలా ఊబర్ రాపిడోకు వ్యతిరేకంగా ఒక యాప్ తీసుకొస్తామని చెప్పారు। గత ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు, అదేవిధంగా జర్నలిస్టులకు, హోమ్ గార్డులకు 5 లక్షల ప్రమాద బీమాను సౌకర్యం కల్పించింది। ఈ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వస్తే 10 లక్షలు చేస్తామని చెప్పారు। 10 లక్షలు కాదు కదా, ఉన్నది కూడా బీకడం జరిగింది। కాబట్టి ఆటో డ్రైవర్లు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఇబ్బందులు పడుతున్నారు, జీవనోపాధి దెబ్బతిని। కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మేము కొంత కోరికలు కోరట్లేదు, ప్రభుత్వం ఏదైతే చేస్తామని చెప్పిందో అవే అమలు చేయమని చెప్పి ఇవాళ ఆటో సంఘాల తరఫున, జేఏసీ తరఫున మేమందరం కూడా శాంతియుతంగా చలో అసెంబ్లీ ప్రభుత్వానికి నిరసన తెలపడానికి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము పెట్టుకున్నాం। కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ మా కోరికలు కాదు, మీరు ఇచ్చినయే అది సామాన్యమైన సమస్యలు కాబట్టి ఈ వెంటనే పరిష్కరించాలని చెప్పి ఈ సందర్భంగా